ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే ఈ ఉదయకాల ధ్యానములకు మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా. దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు ఈ మాటలు మిమ్మల్ని బలపరుస్తున్నాయని, ఆత్మీయంగా బలపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ మాటలు వినండి, ఎందుకంటే ఈ సృష్టికర్త మాట ఇది. ఆయన మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది. నిర్జీవంగా బలహీనంగా ఉన్న మిమ్మల్ని తప్పక బలపరుస్తుంది. అంతేకాకుండా మీ ప్రార్థన విన్నపములన్నీ తప్పక నాకు తెలియచేయండి కామెంట్స్ ద్వారా. తప్పక మీకోసం ప్రార్థించి మీ యొక్క విన్నపములన్నీ దేవునికి తెలియచేసి మీ కొరకు మీ పక్షంగా ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి, ఎందుకంటే సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు ఏ శత్రువైనా ఓడిపోతుంది, ఏ సంకెళ్ళైనా కూడా తెగిపోతాయి. కాబట్టి మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా కూడా చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. మనందరం కలిసి మన ఆత్మీయ కుటుంబంలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఆమేన్. అవును, దేవునికి సమస్తము సాధ్యమే. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు కదా ఇది సాధ్యం కాదు అని, ఇది ఎవ్వరూ చెయ్యలేరు అని. అవును, మనుషులెవ్వరూ చేయలేరు, మనుషులకు అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన చెయ్యలేనిది, ఆయనకు చేత కానిది ఏదీ లేదు. ఎందుకంటే సమస్త సృష్టిని ఆయన నోటి మాటతో చేశారు. ఆయనను ఆశ్రయించిన వారి జీవితంలో ఆయన అసాధ్యాలను సాధ్యం చేయగలడు. బైబిల్ గ్రంథంలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు మనం పరిశీలిస్తే, మనం చదివితే ఒక్క విషయంలో కూడా దేవుడు ఓడిపోయినట్లు కానీ, దేవుడు చెయ్యలేకపోవడం కానీ, ఆయనకు అసాధ్యమైంది అని కానీ మనం చూడం. ఆయన దగ్గరకు ఎవ్వరు వచ్చినా వారందరి జీవితాలు అద్భుతాలు చేశారు. ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని చేశారు. ఆయన నమ్మిన వారికి కూడా దేవుడు అదే శక్తిని అనుగ్రహించాడు. వారు కూడా అసాధ్యమనేది లేకుండా అన్నిటిని కూడా సాధ్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మీరు అనుకోవచ్చు, ఆ కాలంలో ప్రభు ఉన్నప్పుడు అద్భుతాలు జరిగాయి, ఇప్పుడు అద్భుతాలు ఉన్నాయా, ఇప్పుడు లేవు కదా అని. కానీ నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యములు చేస్తారని ప్రభు సెలవిచ్చారు. ఆ మాట ప్రకారంగా ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊరిలో కూడా అనేక అద్భుత కార్యములు ఈ రోజుకి కూడా దేవుడు జరిగిస్తున్నాడు. మనుషులందరూ వదిలేసిన పరిస్థితుల్ని దేవుడు చేస్తున్నాడు. డాక్టర్స్ అందరూ వదిలేసిన సమయంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. మందులన్నీ ఓడిపోయిన సమయంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇక ఏ సోర్సు లేదు నేను బయటపడడానికి అనుకున్న క్రిటికల్ కండిషన్లో దేవుడు సాధ్యపరుస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎన్ని వేల చర్చెస్ అయితే ఉన్నాయో, ప్రతి చర్చిలో కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆనాడు చేసిన కార్యములు ఈనాడు కూడా దేవుడు చేస్తున్నాడంటే ఆయన బ్రతికి ఉన్న దేవుడు, ఆయన జీవం లేనివాడు కాదు, జీవించుచున్న దేవుడు. కాబట్టి ఈనాటికి కూడా జీవం కలిగిన కార్యములు జరిగిస్తున్నాడు ఆయన. అయితే ఎవరి జీవితాలైనా జరిగిస్తున్నారంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయనను సేవిస్తున్న వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని, ఆయనను నమ్మిన వారిని, వారికి అసాధ్యమైన ప్రతి కార్యమును కూడా వారి జీవితాల్లో ఆయన జరిగిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. నమ్మడం నీ వలనైతే చెయ్యడానికి ఆయనకు సాధ్యమే. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అయితే అన్నీ చేయగలడా? ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటే
నిజమే, ఆయనకు ఒక్కటి ఉంది అసాధ్యమైనది. అదేంటంటే ఆయన అబద్ధమాడలేడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. వాగ్దానమిచ్చి అది చెయ్యలేక దాని నుండి తప్పించుకోవడం అనేది ఆయన చెయ్యలేడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే తప్పక దాన్ని నెరవేర్చడమే ఆయనకు తెలుసు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని ఈరోజు ఆయన మాట ఇచ్చారంటే నమ్మిన వారందరి జీవితాలు ఆయన జరిగించబోతున్నాడు. అబద్ధమాడడం ఆయనకి చేత కాదు. ఆయన అబద్ధమాడలేడు. నీవెంతగా నమ్ముతావో అన్ని అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు నీ జీవితంలో. ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఇంతవరకు నీ స్వంత ప్రయత్నాల ద్వారా నీ జీవితాన్ని బాగు చేసుకోవాలనుకున్నావు, కానీ బాగు చేసుకోలేకపోయావేమో. నీకు అసాధ్యమే, కానీ జీవితాలను బాగు చేయడం దేవునికి సాధ్యమే. నీ సమస్య నుండి నీవు విడిపించబడడం నీకు అసాధ్యమే. దానికోసం నీవు ఎవరెవరి దగ్గరకో వెళ్ళుండొచ్చు, వారందరికీ అసాధ్యమే అయ్యుండొచ్చు. కానీ ఎటువంటి సమస్యనైనా దేవుని దగ్గరికి తీసుకురా, ఆయనకు సమస్తము సాధ్యమే. నేను సరైన కుటుంబంలో పుట్టలేదు, నాకు ధనం లేదు కాబట్టి నా జీవితంలో ఇది సాధ్యం కాలేదు, నాకు సరైన వివాహం జరగలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నా పిల్లలు నేను మంచిగా చదివించుకోలేకపోయాను, నేను సరైన వైద్యం చేయించుకోలేకపోయాను, నా పరిచర్యలో కూడా నాకు ధనం ఉంటే నేను ఎంతో మంచి పరిచర్య చేయగలుగుతానేమో, నాకు ధనం ఉంటే మంచి భవిష్యత్తు నాకు ఉండునేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీకు ధనం ఉన్నా లేకపోయినా, ధనం ద్వారా నువ్వు సంపాదించలేనిది, ధనము నీ జీవితంలో చెయ్యలేనిది కూడా దేవుడు నీ జీవితంలో చేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. నీవు నమ్మితే మహిమ కలిగిన కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏదైతే జరగడం లేదనుకుంటున్నారో, మీ జీవితంలో ఏదైతే మీకు అసాధ్యంగా ఉందో, ఇక ఎప్పటికీ ఇది నా జీవితంలో జరగదని మీరు అనుకుంటున్నారో, ఈరోజే పూర్తిగా మీ జీవితం దేవునికి సమర్పించుకొని, అయ్యా ఇంతవరకు నా జీవితంలో అన్నీ నాకు అసాధ్యమే, నా బలంతో, నా ధనముతో, నా జ్ఞానముతో నేను అన్నీ చేయగలను అనుకున్నాను, కానీ నాకు సాధ్యం కాలేదయ్యా. తండ్రి, నీకే సమస్తము సాధ్యమని ఈరోజు నేను తెలుసుకున్నాను. నీవే నాకు ఆశ్రయము, నీవు మాత్రమే నా జీవితాన్ని బాగు చేయగలవని ఈరోజు మనందరం కూడా దేవునికి సమర్పించుకుందాం. ఏమి చేయగలను నేమి చేయలేను, నేమి చేయలేను ప్రభువా, నీవే ఆశ్రయము. నేనెట్లు సాగగలను ప్రభువా, దారి చూపుమయా. ఏమి చేయగలను నేనేమి చేయలేను. జీవిత నావలు నడి సంద్రములో, బ్రతుకు బాటలో భయభీతులలో, నేనేమి చేయలేను ప్రభువా, నీవే ఆశ్రయము. నేనెట్లు సాగగలను ప్రభువా, దారి చూపుమయా. వ్యాధి బాధలలో, ఒడిదుడుకులలో, ఆర్థిక బాధలో, అపనిందలలో, వ్యాధి బాధలలో, ఒడిదుడుకులలో, ఆర్థిక బాధలో, అపనిందలలో, నేనేమి చేయలేను ప్రభువా, నీవే ఆశ్రయము. నేనెట్లు సాగగలను ప్రభువా, దారి చూపుమయా. ఏమి చేయగలను నేనేమి చేయలేను, ఏమి చేయగలను
చేయలేను, నేనేమి చేయలేను ప్రభువా, నీవే ఆశ్రయము, నీవే ఆశ్రయము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును చూడడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు. ఈరోజు అద్భుతకరమైన వాగ్దానం మాకు అనుగ్రహించారు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ నాకు సమస్తము సాధ్యమే అని. అవును తండ్రి, నీకు చేత కానిది, నువ్వు చేయలేనిది ఏది లేదయ్యా. నమ్మితే ఏదైనా చేయగలుగుతారు. ఈరోజు ఎంతమంది మోకరించారో వారందరూ కూడా నేనేమి చేయగలనయ్యా, నేనేమి చేయలేనయ్యా అనుకుంటున్నారేమో, కానీ నా దేవుడు నేను కలిపి సమస్తము చేయగలుగుతాము. నా దేవునితో కలిసి నేను చేయగలుగుతాను. నీవే నాకు ఆశ్రయమని పూర్తిగా నీ మీద ఆధారపడడానికి సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోనండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప విశ్వాసము కలుగునుగాక, గొప్ప నిరీక్షణతో వారు నింపబడుదురుగాక, గొప్ప నమ్మికతో వారు నింపబడుదురుగాక. తండ్రి, నీకు వందనాలు. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. మేము సంఘముగా కలిసి ఈరోజు ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమంతా కలిసి ప్రార్థించినప్పుడు జరగని కార్యము ఒక్కటి కూడా ఉండకూడదయ్యా. అందరి జీవితాలు మీరు జోక్యం చేసుకోండి. ఎంతమంది అయితే కామెంట్ చేస్తున్నారో, ఎంతమంది అయితే వాట్సాప్ ద్వారా నాకు తెలియజేస్తున్నారో, ప్రతి కామెంట్ మీద, ప్రతి మెసేజ్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, వివాహ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, చదువు విషయంలో, ఎగ్జామ్స్ విషయాల్లో, వారి ప్రయాణాల్లో, వారు ఏ ప్రయత్నాలైతే చేస్తున్నారో ప్రతి ప్రయత్నములో, ఇంకా ఎన్ని విషయాలైతే నాకు తెలియజేస్తున్నారో అన్నిటి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. యేసు నామములో ప్రతి కార్యము జరుగునుగాక. యేసు నామములో ప్రతి జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యములు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. వారు జరుగునని అనుకోనని కార్యములు యేసు నామములో వారి జీవితంలో జరుగునుగాక. మనుషులుగా వారికి అసాధ్యమైనవన్నీ కూడా యేసు మీరు సాధ్యపరుస్తున్నందుకు వందనాలు. నీకు సమస్తము సాధ్యమే. ఎంతమంది నమ్మి ఈరోజు ప్రార్థిస్తున్నారో ప్రతి జీవితంలో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మీరు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, వారి జీవితాల్లో వారి చరిత్రలు మారుస్తున్నందుకు వందనాలయ్యా. వారి జీవితాలను టోటల్గా మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. వారి ఆరోగ్యాలు మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. వారి ఆత్మీయ జీవితాన్ని మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. వారి ఆర్థిక పరిస్థితులను మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. వారి కోర్టు కేసెస్లన్నింటినీ కూడా మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. వారి వ్యాపారాలను, వారి ఉద్యోగ పరిస్థితులను మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి విషయాన్ని కూడా మీరు మార్చివేస్తున్నందుకు నీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీకుడు అంతటికీ తోడేండి నడిపిస్తారని, ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ ప్రత్యేకంగా చేతులకు అప్పగించుకుంటూ ఈ నూతన సంవత్సరం అంతా కూడా వారికి తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేను అనుకున్నవన్నీ నాకు అసాధ్యమైపోయాయి, ఇక నా జీవితంలో అవి సాధ్యపడవు అని నిరుత్సాహంలో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈ వాగ్దానం మీ కొరకే. అది మీకు అసాధ్యమే, దేవుని చేతిలో పెడితే ఆయన సాధ్యపరచబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. హృదయపూర్వకంగా నమ్మండి. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి అనేకసార్లు మీ నోటితో ఉచ్చరించండి ఈ మాటను. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. ఇంకా అనేక మంది ఆశీర్వదించబడలాగునా మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఈ వాక్యాన్ని. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.